కోనసీమలో కనుమ రోజు జరిగే ప్రబల తీర్థానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ప్రబల తీర్థ మహోత్సవాన్ని కనుమ రోజు ఘనంగా జరుపుకుంటారు. అంబాజీపేట మండలం జగ్గన్న తోటలో ఏకాదశి రుద్రుల ప్రబల తీర్థం చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తారు. కేవలం తెలుగు రాష్ట్రాల భక్తులే కాదు, ఇతర రాష్ట్రాల వారు సైతం పెద్ద సంఖ్యలో వచ్చి ఈ వేడుకల్ని చూసి ఆనందిస్తారు. వాకల గరువు, తొండపూడి, గున్నేపల్లి, అగ్రహారం, చిరుతపూడిలో ప్రబల మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు. 420 ఏళ్లుగా ప్రబల మహోత్సవం కొనసాగుతోందని స్థానికులు తెలిపారు. శ్రీశైలం తర్వాత అంతటి ప్రాముఖ్యం ఉన్న శైవ క్షేత్రాలున్న ప్రదేశం కోనసీమ జిల్లా. అందుకే ఈ ప్రాంతాన్ని వేదసీమ అని కూడా పిలుస్తారు. మకర సంక్రమణ ఉత్తరాయణ మహాపుణ్య కాలంలో సంక్రాంతి కనుమనాడు మొసలిపల్లి శివారు జగ్గన్న తోటలో ఏకాదశి రుద్రులు సమావేశమై లోకరక్షణ కోసం చర్చలు జరిపారని పురాణాలు చెప్తున్నాయి. 17వ శతాబ్దంలో కరువు కాటకాలతో లోకం అల్లాడుతున్న పరిస్థితుల్లో 11 గ్రామాల రుద్రులు ఈ జగ్గన్న తోటలో లోక కళ్యాణార్థం సమావేశమయ్యారని ప్రతీతి. అప్పటి నుంచి ఈనాటి వరకు ప్రబల తీర్థాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ కనుమనాడు ఎన్ని అవాంతరాలు ఎదురైనా రుద్రుల్ని ఒక్కచోట చేర్చి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. మా ప్రాంతంలో ప్రత్యేకత ఏమిటంటే ఇది భారతదేశం మొత్తం మీద కూడా గుర్తించినటువంటి అంశం. ఏకాదశి రుద్రులు అనగానే అంబాజీపేట మండలంలో 11 మంది రుద్రులు వచ్చి ఆ కనుమనాడు సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. జగ్గన్న తోట, ఆ జగ్గన్న తోట అనే గ్రామంలో చక్కగా ఏకాదశి రుద్రులు వచ్చి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటారని పూర్వం నుంచి కూడా ఆచారంగా వస్తున్నది. ఆ ప్రభలు చూడడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది వచ్చి చూసి వెళ్తుండడం చాలా విశేషంగా జరుగుతుంది. మా ప్రాంతంలో ప్రత్యేకత ఏమిటంటే ఇది భారతదేశం మొత్తం మీద కూడా గుర్తించినటువంటి అంశం. ఏకాదశి రుద్రులు అనగానే అంబాజీపేట మండలంలో 11 మంది రుద్రులు వచ్చి ఆ కనుమనాడు సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. జగ్గన్న తోట, ఆ జగ్గన్న తోట అనే గ్రామంలో చక్కగా ఏకాదశి రుద్రులు వచ్చి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటారని పూర్వం నుంచి కూడా ఆచారంగా వస్తున్నది. ఆ ప్రభలు చూడడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది